ఏ రాష్ట్రంలోనైనా అధికార పార్టీ ప్రతిపక్ష నేతల మధ్య వివాదం కొనసాగుతోంది. కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం అందుకు భిన్నంగా సీఎం వర్సెస్ గవర్నర్ అన్నట్లుగా ఉంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద్ బోస్ పై సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ గవర్నర్ పై సీఎం మమతా చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ సీఎం మమతా బెనర్జీ మధ్య మళ్లీ వివాదం మొదలైంది. అయితే అందుకు కారణం టీఎంసీ ఎమ్మెల్యేలపై గవర్నర్ ఆనంద్ బోస్ జారీ చేసిన ఓ ఆదేశం. కొత్తగా అసెంబ్లీకి హాజరైన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం సమయంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఆరోపించారు. అందుకు గాను టీఎంసీకి చెందిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా, సభలో ఓటింగ్లో పాల్గొనాలన్నా రోజుకు 500 రూపాయల జరిమానా చెల్లించాల్సిందిగా ఆదేశించారు గవర్నర్ సివి ఆనంద్ బోస్. గవర్నర్ ఆనంద్ బోస్ టీఎంసీ ఎమ్మెల్యేలకు చేసిన ఆదేశాలపై సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ కుంభకోణంలో నేరస్తులకు జరిమానా విధించని గవర్నర్ అసెంబ్లీకి ఎన్నికైన వారికి మాత్రం జరిమానా విధిస్తారా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు, గవర్నర్ను ఉద్దేశిస్తూ మీ దగ్గర డబ్బులు లేవా, టిఫిన్ చేయడానికి డబ్బులు కావాలంటే తనను అడగంటని తాను ఏర్పాటు చేస్తానంటూ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేశారు. అయితే సీఎం మమతా బెనర్జీ గవర్నర్ ఆనంద్ బోస్ను ఎద్దేవా చేయడం వెనుక కారణం ఉందంటున్నారు టీఎంసీ నేతలు. టీఎంసీ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని గవర్నర్ ఆనంద్ బోస్ వ్యవహార శైలి సాగుతోందని, ఏ తప్పు చేయకున్నా తమ ఎమ్మెల్యేలకు గవర్నర్ జరిమానా విధించారని అంటున్నారు టీఎంసీ నేతలు. పశ్చిమ బెంగాల్లో ఇటీవల ఎన్నికైన ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అంశమే గవర్నర్ ఆనంద్ బోస్ సీఎం మమతల మధ్య వివాదానికి దారితీసింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన రేయాత్ హుస్సేన్ సర్కార్, సయంతికా బెనర్జీలతో స్పీకర్ భీమన్ బెనర్జీ జూలై 5న ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమం అనంతరం శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. అయితే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణం రాజ్భవన్లోనే నిర్వహించాలన్న తన వైఖరిని మార్చుకున్న గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఈ కార్యక్రమాన్ని అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ ద్వారా చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు డిప్యూటీ స్పీకర్కు గవర్నర్ ఆదేశాలిచ్చారు. ఒకరోజు ప్రత్యేకంగా బెంగాల్ అసెంబ్లీ సమావేశం కాగా సభ నిర్వహణకు స్పీకర్ భీమన్ బెనర్జీ అధ్యక్షతన వహించారు. సభాపతి ఉన్న సమయంలో కొత్తగా ఎన్నికైన సభ్యులతో తాను ప్రమాణం చేయించడం సరికాదంటూ శాసనసభ నిబంధనను ఉల్లంఘిస్తూ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ అందుకు నిరాకరించారు. డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ అభ్యర్థనతో స్పీకర్ భీమన్ బెనర్జీ కొత్త సభ్యులతో ప్రమాణం చేయించారు. కాగా తాను డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీకి ప్రమాణ స్వీకార బాధ్యతలు అప్పగించానని, తన ఆదేశాలకు వ్యతిరేకంగా స్పీకర్ భీమన్ బెనర్జీ ప్రమాణ స్వీకారోత్సవానికి అధ్యక్షత వహించారని ఆగ్రహించిన గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఈ విషయంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించేందుకు గవర్నర్ ఎవరినైనా నియమించినప్పుడు స్పీకర్కు ఆ విషయంలో అధికార పరిధి ఉండదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో పేర్కొన్నారు గవర్నర్ సివి ఆనంద్ బోస్. మొత్తంగా కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం బెంగాల్ సీఎం మమతా, గవర్నర్ ఆనంద్ బోస్ల మధ్య వివాదానికి దారితీసింది. టీఎంసీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం విషయంలో బెంగాల్ గవర్నర్ సీఎం మమతల మధ్య మొదలైన వివాదం ముదురుతోంది. ఈ వివాదం ఎప్పటి వరకు సద్దుమణుగుతుందనేది చూడాలి మరి.